భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా గుంటూరు లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగి నాగరాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్నంగి నాగరాజు మాట్లాడారు. 1956 డిసెంబర్ 6వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పరమపదించడం జరిగిందని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అందించినటువంటి బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదాన్ని, అలాగే డాక్టర్ జగ్జీవన్ రావు హక్కుల కోసం భిక్షమెత్తకండి, పోరాడండి, సాధించండి అనే నినాదాన్ని ఎంఆర్పీఎస్ నాయకత్వం మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందని తెలియజేశారు. ఈ దేశంలో ఉన్నటువంటి దళిత వర్గాలకి సమూలమైన గౌరవం రావాలంటే ఓటు హక్కు కావాలని ఆనాడు పోరాడి సాధించడం జరిగిందని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 68వ వర్ధంతి కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలోని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. 1956 డిసెంబర్ 6వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పరమపదించడం జరిగింది. ఆ మహనీయుని యొక్క ఆశయాలను, ఆయన సిద్ధాంతాలను, ఆయన భావజాలాన్ని ఈ దళిత పీడిత వర్గాల్లో తీసుకువెళ్ళేందుకు గాను ప్రతి ఏడాది కూడా మందకృష్ణ మాది గారి యొక్క ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ నాయకత్వం ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన యొక్క జయంతులను, వర్ధంతులను ఘనంగా ఎంఆర్పీఎస్ నాయకత్వం ఎప్పుడు కూడా నిర్వహిస్తూ ఉంటుంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ సమాజంలో ఉండబడినటువంటి నిమ్న జాతీయుల కోసం, దళిత పీడిత అణగారిన వర్గాల కోసం మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు అంటరాని వాళ్లకు మంచినీరు తాగేటటువంటి ప్రవేశం కూడా లేనటువంటి రోజుల్లో మహద్ చెరువు పోరాటాన్ని నిర్మించి ఆ మహద్ చెరువు పోరాటంలో దళితులకు ఆ చెరువులో మంచినీరు తాగేటటువంటి ప్రవేశాన్ని ఆనాడు మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారు. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు డాక్టర్ బాబాసాహెబ్ గారు అందించినటువంటి బోధించు, సమీకరించు, పోరాడు అనేటటువంటి నినాదాన్ని, అలాగే డాక్టర్ బాబు జగ్జీవన్ గారు హక్కుల కోసం భిక్షమెత్తకండి, పోరాడి సాధించండి అనే నినాదాన్ని ఎంఆర్పీఎస్ నాయకత్వం మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్కి అన్నటువంటి కళలను నిజం చేసే దానికోసం ఏదైతే అంబేద్కర్ ఆనాడు మహిళలకు ప్రత్యేక హక్కులను కల్పించడం జరిగింది, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉండబడినటువంటి దళిత వర్గాలకు సమూలమైన గౌరవం రావాలి అంటే ఓటు హక్కు కావాలని చెప్పేసి